టీచర్ జాబ్ సాధించాలంటే, డివైఓ జాబ్ సాధించాలంటే గతంలో ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా ఉండే ప్రశ్నలను విశ్లేషణ చేసుకోవాలి. సంఘీకృత ఉద్గార పద్ధతికి చెందనిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు సోషలైజ్డ్ రెసిటేషన్ మెథడ్? కార్య శిబిరాలు, సెమినార్స్, సింపోజియం, పాఠ్య ప్రణాళికలు. ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేయడం కోసం వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. సో వర్క్షాప్స్ అనేవి ఈ యొక్క సోషలైజ్డ్ రెసిటేషన్ మెథడ్ సంఘీకృత ఉద్గార పద్ధతిలో భాగం. అదేవిధంగా సెమినార్ ఏదైనా ఒక టాపిక్ సంబంధించి ఒక సమస్యకు సంబంధించి క్వాలిటేటివ్ రిసెర్చ్ ఆర్ క్వాంటిటేటివ్ రిసెర్చ్ ద్వారా డెవలప్ చేసిన ఒక పేపర్ను ఒక గ్రూప్కు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ గ్రూప్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే ఈ సెమినార్. సెమినార్ కూడా ఈ సంఘీకృత ఉద్గార పద్ధతి సోషలైజ్డ్ రెసిటేషన్ మెథడ్లో భాగం. సింపోజియం ఏదైనా ఒక అంశాన్ని నలుగురు లేక 5 మంది ఎక్స్పర్ట్స్ ఒక్కొక్క ప్రత్యేకమైన అంశానికి సంబంధించి ప్రసంగం చేస్తే, వివరణ చేస్తే దాన్ని సింపోజియం అంటాం. ఉదాహరణకు మంచి ఉపాధ్యాయుడి లక్షణాలు. ఒకరు శారీరక లక్షణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే, మరొకరు వృత్తిపరమైన లక్షణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే, మరొకరు నాయకత్వ లక్షణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే, మరొకరు లింగ్విస్టిక్ క్వాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, మరొకరు ఎగ్జిక్యూటివ్ క్వాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని మనం సింపోజియం అంటాం. సో ఈ 3 కూడా సంఘీకృత ఉద్గార పద్ధతికి చెందినవి. ఇక్కడ అడిగిన ప్రశ్న చంద్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నాట్ అనే పదం, దా అనేటువంటి పదం పోటీ పరీక్షల్లో జీవితాలను మార్చేటువంటి పదం. చంద్ అనేది అంటే చెందినవి 3. చంద్ అనేది లెసన్ ప్లాన్. సో బోధనా పద్ధతులు 2 రకాలు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. ఇక్కడ ఉపాధ్యాయుడు బోధనలో చురుకుగా ఉంటాడు, విద్యార్థులు అభ్యసనంలో స్తబ్దులుగా ఉంటారు. విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు లేక శిశు కేంద్రీకృత పద్ధతులు. ఇక్కడ విద్యార్థి అభ్యసనంలో చురుకుగా ఉంటాడు, లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా, లెర్నింగ్ బై లివింగ్ ద్వారా నేర్చుకుంటారు. మరి ఉపాధ్యాయుడు బోధనలో ఒక ఫెసిలిటేటర్గా ఉంటాడు, బోధనలో ప్యాసివ్గా ఉంటారు. ఈ విధంగా బోధనా పద్ధతులు 2 రకాలు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో ముఖ్యమైనవి ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి. విద్యార్థి కేంద్రీకృత పద్ధతులలో ముఖ్యమైనవి ప్రాజెక్టు పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, అన్వేషణ పద్ధతి, సంఘీకృత ఉద్గార పద్ధతి లాంటివి, ప్లేవే మెథడ్ లాంటివి ముఖ్యమైనవి. సో డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రీవియస్ షార్ట్స్ మరియు వీడియోస్ మీ కంటెంట్ నాలెడ్జ్ కోసం చూడండి. అదేవిధంగా డివైఓ జాబ్ సాధించాలంటే, డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలంటే తప్పనిసరిగా ఎమిలీ అకాడమీలో నేను అప్లోడ్ చేసిన కోర్సెస్, ముఖ్యంగా పెడగాజీకి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, సైకాలజీకి సంబంధించి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో అద్భుతమైన డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోండి. వీటి ద్వారా మంచి నాలెడ్జ్ సంపాదించండి. రాబోయే పోటీ పరీక్షల్లో విజయం సాధించండి.